పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026వ సంవత్సరం మే 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు కుంభరాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితులు మరియు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఎటువంటి ఫలితాలు పొందుతారు, ప్రతికూలతలు కనుక ఉంటే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి మొదలైనటువంటి అన్ని విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కుంభరాశి వారికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి కాలాన్ని కనుక పరిశీలించినట్లయితే ఊహించని మార్పులకు సంకేతంగా కుంభరాశి వారికి ప్రస్తుత 10 రోజులు ఉండబోతూ ఉంది. అనేక రకాలైనటువంటి బాధ్యతలను సూచిస్తూ ఉంది. అసలు మనస్సులో అలజడి కూడా కనిపిస్తూ ఉంటుంది. కుంభరాశి వారికి మీ జన్మరాశిలోనే రాహు యొక్క సంచారము 2వ స్థానంలో, కుటుంబ స్థానంలో, ధనస్థానంలో, ప్రధానంగా వాక్స్థానంలో కుజ శని గ్రహాల యొక్క కలయిక పెను సంచలనాలకు దారితీస్తుందా, ఏలినాటి శని ప్రభావం ఎలా ఉంది మొదలైనటువంటి అన్ని విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రధానంగా కుంభరాశి వారికి 10 రోజుల కాలాన్ని కనుక పరిశీలించినట్లయితే రాస్యాధిపతి అయినటువంటి శని రాశికి 2వ స్థానంలో, ధనస్థానంలో, వాక్స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత మాట్లాడేటటువంటి మాట అత్యంత కఠినంగా మారుతుంది. ఏదో మాటలలోనే అనేక రకాలైనటువంటి పలకకూడనటువంటి మాటలు కూడా పలికి అవకాశం ఉంటుంది. తొందరపాటుతనంతో చేసేటటువంటి ప్రతి పని కూడా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు గురి చేస్తుంది. ప్రధానంగా తీసుకుంటే తృతీయ స్థానాధిపతి అయినటువంటి కుజుడు కూడా 2వ స్థానంలో, వాక్స్థానంలో శనితో కలిసి సంచరిస్తున్నటువంటి కారణం చేత తల్లి తరపు బంధువుల నుంచి, ముఖ్యమైనటువంటి వ్యక్తుల నుంచి, ఆత్మీయుల నుంచి కూడా కొంచెం ఎక్కడో ఏదో చిన్న ఇబ్బందులు కలుగుతున్నాయా అనేటటువంటి భావన, అంటే మనల్ని దూరంగా పెడుతున్నారా అనేటటువంటి భావన కూడా కలుగుతుంది. కాబట్టి ఇక్కడ కుంభరాశి వారు గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధానమైన విషయం ఏమిటంటే మాట తూటా లాంటిది. ప్రయోగించే ముందు చాలా చాలా జాగ్రత్తగా ప్రయోగించాలి. కుంభరాశి వారికి 10వ స్థానాధిపతి కూడా కుజుడే. 10వ స్థానాధిపతి అయినటువంటి కుజుడు 2వ స్థానంలో సంచరించేటప్పుడు ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, వృత్తిపరంగా కనుక తీసుకుంటే మీకు మీరే సాటి, ఎవ్వరూ మిమ్మల్ని ఎదుర్కోలేనటువంటి విధంగా, ఎవ్వరూ మిమ్మల్ని దాటలేనటువంటి విధంగా మీరు ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటారు. అయినప్పటికీ కూడా ఆవేశంతో చేసేటటువంటి పనుల కారణం చేత కుంభరాశి వారు రకరకాలైనటువంటి ఒత్తిడులకు గురి కావాల్సి వస్తుంది. కానీ 7వ స్థానాధిపతి అయినటువంటి రవి తృతీయ స్థానంలో, ఉచ్చస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత రవి బుధ గ్రహాలు రెండూ కూడా తృతీయ స్థానంలో మేషరాశిలో సంచరిస్తున్నటువంటి కారణం చేత కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటటువంటివి చాలా జాగ్రత్తగా మలుచుకోవాలి. మీరు ఎంత గొప్పగా మీ మనసులో ఉన్నటువంటి భావాన్ని అవతలి వారికి కమ్యూనికేట్ చేయగలిగితే అంత మంచి ఫలితాన్ని పొందుతారు. చిన్నపాటి ప్రయాణాలు చక్కగా లాభిస్తూ ఉంటాయి అని చెప్పాలి. సోదరుల యొక్క సహాయం అందుతుంది. కానీ తృతీయ స్థానంలో మీకు 8వ స్థానాధిపతి అయినటువంటి బుధుడు కూడా తృతీయ స్థానంలోనే సంచరిస్తున్నటువంటి కారణం చేత ఇప్పటిదాకా నానుకున్నటువంటి వాళ్ళే మీ మాటల కారణం చేత, ఆవేశపూరితమైనటువంటి, అనాలోచిత పూరితమైనటువంటి మాటల కారణం చేత కూడా దూరం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అటువంటివి జరగకుండా చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఇంకొకటి ఏమిటంటే ఇక్కడ మీకు 4థ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం, అంటే భాగ్య స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు 4థ స్థానంలో సంచరించడం ఒక రకంగా చెప్పాలంటే బ్రహ్మాండమైనటువంటి యోగకారకం. ఇంటి వాతావరణం ఇప్పటిదాకా చాలా గంభీరంగా ఉన్నప్పటికీ శుక్రుడి యొక్క కారణం చేత చాలా విలాసవంతంగా మారే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. మరి వీరికి డే వైజ్గా కనుక పరిశీలిస్తే ఏ విధంగా ఉంటుందని కనుక మనం చూసినట్లయితే 1వ తేదీ ఉదయం నుంచి 3వ తేదీ ఉదయం 3 గంటల 6 నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు ఏ విధంగా ఉంటుందంటే ఆధ్యాత్మికపరమైనటువంటి భావన పెరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ప్రేమ వివాహం చేసుకోవాలనుకునేటటువంటి వారికి కూడా మంచి రోజులు వస్తున్నాయి అని చెప్పాలి. పిత్రార్జితం అంటే వారసత్వంగా వచ్చేటటువంటి ఆస్తుల విషయంలో ఏర్పడినటువంటి ఆటంకాలు, ప్రతికూలతలన్నీ తొలగిపోతాయి.
ఆధ్యాత్మిక పరమైనటువంటి ప్రయాణాలు చక్కగా చేస్తూ ఉంటారు. అన్నింటికంటే ప్రధానంగా గురువుల దీవెనలు కూడా బాగా లభిస్తూ ఉంటాయి. ఉన్నత విద్య కోసం ప్రయత్నించేటటువంటి వారికి చాలా అనుకూలంగా మారుతుంది అని చెప్పాలి. ముఖ్యంగా మీరు చేసేటటువంటి పనిలో దైవ బలం బాగా తోడవుతుంది. క్లిష్టమైనటువంటి సమస్యలు సులభంగా పరిష్కరించబడుతూ ఉంటాయి అని చెప్పాలి. 3వ తేదీ ఉదయం నుంచి 5వ తేదీ మధ్యాహ్నం 1:30 గంటల వరకు ఉండేటటువంటి సమయంలో మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే ఉద్యోగ ధర్మంపై దృష్టి పెట్టాలి. మనం ఏ పని చేస్తున్నాము, మనం చేస్తున్నటువంటి పని ఎంతవరకు కరెక్ట్, ఇంకా ఏమైనా మనము చేయాలా మొదలైనటువంటి అన్ని విషయాలు కూడా మనం ఇక్కడ తెలుసుకోవాలి. ప్రధానంగా చెప్పాలంటే పని ఒత్తిడి పెరిగినప్పటికీ కూడా బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించగలుగుతూ ఉంటారు. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి బ్రహ్మాండమైనటువంటి గుర్తింపు కూడా లభిస్తుంది. పై అధికారులతో మాట్లాడేటప్పుడు మనల్ని మనం కంట్రోల్ చేసుకుని మాట్లాడాలి. వివాదాలకు చాలా వరకు దూరంగా ఉండాలి. ఇక మే 5వ తేదీ మధ్యాహ్నం 1:30 గంటల నుంచి 7వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయంలో ఇది ఆర్థికంగా గొప్ప పురోగతి లభిస్తూ ఉంటుంది. మిత్రుల యొక్క విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. గతంలో ఆగిపోయినటువంటి పనులు, పేమెంట్స్ అన్ని ముందుకు వెళ్ళిపోతూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే మీ కోరికలు, మనస్సులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా బలంగా నెరవేరేటటువంటి కాలంగా ఉంది. ఇది అత్యంత అనుకూలమైనటువంటి కాలం అని చెప్పాలి. 7వ తేదీ రాత్రి నుంచి 10వ తేదీ మధ్యాహ్నం 12:15 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది కొంచెం క్లిష్టంగా మారుతుంది. ఎక్కడో ఏదో అనవసరమైన ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి. ప్రయాణపరమైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఎంత జాగ్రత్త తీసుకున్నప్పటికీ కూడా తెలియకుండానే పొరపాట్లు, తప్పులు జరిగి మనస్సును బాధించేటటువంటి సంఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ప్రధానంగా తీసుకుంటే ఆర్థిక పరమైనటువంటి విషయాలలో పొరపాటును కూడా అప్పులు ఇవ్వకండి. ముఖ్యమైనటువంటి నిర్ణయాలు కనుక ఏమన్నా ఉంటే సాధ్యం వరకు 2 రోజులు వాయిదా వేయండి. ఇక 10వ తేదీ మధ్యాహ్నం 12:55 నుంచి 10వ తేదీ రాత్రి వరకు ఉండే సమయంలో ఇది కొంతవరకు అనుకూలత కలిగిస్తున్నప్పటికీ ఇంకా నిర్ణయాలు తీసుకోవడంలో గజిబిజి, గందరగోళం అనేది నెలకొంటూ ఉంటుంది. మనస్సుకు అలజడి కలుగుతూ ఉంటుంది. ఈ సమయంలో మౌనంగా ఉండటం ఉత్తమం. దైవ ప్రార్థన చేయటం మీరు. ఎవరితోనూ అనవసరమైనటువంటి ఆర్గ్యుమెంట్స్ దిగకండి. ముఖ్యమైనటువంటి పరిహారాలు ఏమిటంటే ఖచ్చితంగా శనివారం రోజున హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు. దాంతోపాటు శివలింగానికి అభిషేకం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. మీకు వీలైతే మంగళవారం రోజున కానీ, శనివారం రోజున కానీ, లేదా 2 రోజుల్లో కూడా ఖచ్చితంగా నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ఇంకా మీకు వీలైతే పెద్దవాళ్లకు, తల్లిదండ్రులకు కానీ, లేదా అనాథాశ్రమంలో ఉన్నటువంటి వృద్ధులు కానీ, వృద్ధాశ్రమాలలో ఉన్నటువంటి వారిగా చక్కగా సేవ చేసుకోండి. తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు దాదాపుగా కుంభరాశిలో ఉన్నటువంటి అందరికీ వర్తిస్తాయి. ఇంకా ఎవరికైనా వర్తించడం లేదు, ఎవరైనా సరే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు కనుక పొందుతూ ఉంటే అటువంటి వారు ఒక్కసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ కనుక చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి కుంభరాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.